కూటమి ప్రభుత్వంలో ఆత్మకూరు నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్నామన్నారు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. నెల్లూరు జిల్లా ఆత్మకూరులో నెల్లూరు పాలెం వద్ద ఉన్న అభయాంజనేయ స్వామి ఆలయం సందర్శించి స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. శాశ్వత ఫౌండర్ ట్రస్ట్ చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన కాటమరెడ్డి రవీంద్రరెడ్డిని అభినందించారు. ఆలయ అభివృద్ధి కృషి చేయాలని సూచించారు. గతంలో ఈ ఆలయ ప్రవేశం కొంతమందికి ఉండేది కాదని ఆవేదన వ్యక్తం చేశారు. అభయాంజనేయ స్వామి ఆలయం మత సామరస్య ఆలయంగా నిలుస్తుందని స్పష్టం చేశారు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. నిర్మాణానికి అవసరమైనటువంటి స్థలాన్ని ఏర్పాటు చేయడంలో కానీ, అలాగే ప్రక్కన ఉన్నటువంటి ఆలయాల నిర్మాణానికి కానీ ఆనాడు శాసనసభ్యుడిగా ఈ ప్రాంత ప్రజాప్రతినిధిగా సహకరించి ఆధ్యాత్మికంగా ఈ యొక్క ఆత్మకూరు పట్టణం అభివృద్ధి చెందాలి. అలా ప్రారంభమైనటువంటి అభివృద్ధి శకం మరింత ఉజ్వలంగా ముందుకు సాగాలి అని చెప్పి నాడు ఆశించాం. ఈ అభయాంజనేయ స్వామి ఆలయం మొదలుపెట్టారు. తర్వాత మిగిలినటువంటి ఆలయాలు, బ్రహ్మంగారి మఠం, ఆ దానికి సంబంధించినటువంటి ఆలయం, ఇవన్నీ కూడా రావడం జరిగింది. ఇన్ని కార్యక్రమాలు జరిగిన తర్వాత ఈనాడు దీనికి ఆలయంలోకి రావాలి అని అంటే ఎవరైనా రావచ్చు, ఎవరైనా భక్తితో పూజ చేసుకోవచ్చు, మనసులో ఉన్న కోరికలు చెప్పచ్చు, స్వామివారి యొక్క ఆశీస్సులు పొందవచ్చు. మధ్యలో కొద్ది కాలం కొంతమంది ఆలయ ప్రాంగణం ముందు వెళ్ళినా స్వామి దర్శనం లేదు అనేటువంటి నిబంధన